కరీంపూర్ మాజీ సర్పంచ్ అనిల్ గారు మనతో ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టో కాదు, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు కూడా సాహసం చేయని సంక్షేమ పథకాలు ఆయన తన గ్రామాభివృద్ధి కోసం, గ్రామ ప్రజల కోసం దాదాపు ఆయన 8 పథకాలు తీసుకురావడం జరిగింది. ఆ 8 పథకాలు ఏందో, ఆయన మనోగతం ఏందో, అసలు ఆయన పథకాలు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి పథకాలు గ్రామాలలో పెట్టలే. కానీ కరీంపూర్లో ఈ పథకాలు పెట్టి అందరినీ ఆకట్టుకున్నారు. ఈరోజు ప్రభుత్వాన్ని కూడా కన్ను తెరిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనిల్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాం సార్. ఏంది గవర్నమెంట్ పోయాక కొంచెం మీరు డల్గా అయ్యారా లేక యాక్టివ్గా ఉన్నారా? యాక్టివ్గా ఉన్నాం సార్. మీరు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత యాక్టివ్ ఉన్నాం, అన్నింటిలో పాల్గొంటున్నాం. పార్టీ కార్యక్రమంలో పార్టీ ఏది ఆదేశిస్తే దానికి ముందుండి నడిపిస్తున్నాం. కొట్పల్లి మండలంలో కీలకంగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా, ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ ఏమి ఇచ్చినా దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ 2014-18 అధికారంకి వచ్చిన తర్వాత 2023లో అధికారం పోయిన తర్వాత కొంత నిరుత్సాహం కనిపించిందా? అరే ఇన్ని పథకాలు ప్రజలకు ఇంత సేవ చేసినా కూడా ప్రజలు ఎందుకు మమ్మల్ని ఓడించారనేది? అంటే జనాలు తప్పు చేసిరనే భావన ఇప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ అర్థమవుతున్నాం సార్. ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్ళ పరిపాలన ఎంత మంచి చేసిండు అనేది జనాలకు ఇప్పుడు ఒక 22 నెలలనే అందరికీ అర్థమైపోయింది. ఎంత అద్భుతంగా చేసిండు, నోటికాడికి బుక్క తీసుకొచ్చే పరిస్థితి చేసిండు. ఇప్పుడేమో యూరియా కానీ ప్రతి ఒక్కటి కాదు అన్నీ, రైతు బంధు టైంకి రాగానే సంవత్సరంలో 2 విడతలు వేసేవాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 విడతలు అయితే మింగేసిండు. మొన్న ఎలక్షన్ల స్టంట్ కోసం మళ్ళీ వేసిండు. ఎలక్షన్లు అయిపోయినాక వేస్తాడని కూడా గ్యారెంటీ లేదన్నమాట. కానీ మీ వికారాబాద్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ 2014లో 18లో బాగా కొన్ని కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి జరిగాయి. కానీ ఎందుకు ప్రజలు బీఆర్ఎస్ను ఓడించడానికి ప్రయత్నం చేశారు? ఎందుకు ప్రజలు ఆ నిర్ణయం తీసుకుంటారు? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిరు. రేవంత్ రెడ్డి మాయమాటలేని ఇంత ఒలుతున్నాడు కదా, ఏమో చేస్తాడనే ఒక కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలనే ఈ చిన్న మిస్టేక్లతోటి మరి ఊళ్ళల్లో రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అని అనౌన్స్ చేసిండు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో 1 లక్ష చేసింది. అంటే అమలు కాని హామీలు మన ప్రభుత్వం స్కీమ్ పెట్టలే. ఈయన కేసీఆర్ మాత్రం ఏదైతే అమలు చేయాలనో అవే మేనిఫెస్టో పెట్టాడు. ఈయన అమలు కానీ 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కాడు. ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు పరిపాలన ఎంత దిగజారింది అనేది. మారుమూల ప్రాంతం కోట్పల్లి మండలం. ఈ కోట్పల్లి మండలంలో ఒక కరీంపూర్ అనేది చాలా మారుమూల ప్రాంతం. కానీ అభివృద్ధిలో వేగంగా పరిగెత్తడానికి కారణం ఏంది మీ సర్పంచ్ అయ్యాక? ఇప్పుడు నన్ను 2019లో గ్రామస్తులు సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఎన్నుకున్న ఒక 2-3 నెలలకే 4 నెలలకి ఎంపీ ఎలక్షన్ రావడం జరిగింది. ఎంపీ ఎలక్షన్ అయిన నెలకే నాకు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మరి నాకు బాధ్యత ఇవ్వడం జరిగింది. గౌరవ మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ సారు. ఎందుకంటే మండలంలో మాది ఒక చిన్న విలేజ్, పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ ఏం కాదు. నన్ను గుర్తించి సేవ చేస్తాడనే ఉద్దేశంతో నాకు బాధ్యత ఇవ్వడం జరిగింది. ఊరిని అభివృద్ధి చేయడం జరిగింది. ఊరు పేరుని కూడా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చేలాగా చేయడం జరిగింది. కానీ అనిల్ ఒక సామాన్య యువకునిగా రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత రాష్ట్ర స్థాయి నాయకులతో, బీఆర్ఎస్లో రాష్ట్ర స్థాయి నాయకులతో మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. రాజకీయంగా ఎవరైనా వెనుకున్నారా లేక మీరు ముందుకెళ్ళారా? మన మాజీ శాసనసభ్యులు ఆనంద్ సార్ ప్రోద్బలంతో ముందుకు సాగుతున్నాం. ప్రతిదానికి ఎంటుండి సారే నడిపిస్తాం. కానీ పెద్ద స్థాయి నాయకులు చాలా చనువుగా ఉంటారు. మాకు కూడా తెలిసిన సమాచారం అంటే మీరు యాక్టివ్గా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా ఉంటారు. అంటే మీకు ఇంకా ఎవరైనా రాజకీయ గురువుగా, రాజకీయంగా ప్రోత్సహించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాజకీయ గురువు అంటే ఆనంద్ సారే, ఎమ్మెల్యే గారు అయితే. ఏపీ సార్ రంజిత్ రెడ్డి సార్ ఉండే కాంగ్రెస్ పార్టీలో నుండి కొంచెం బంధం దూరం అయింది. అంతకుముందు మన రంజిత్ రెడ్డి సారు, ఆనంద్ సారు ఇద్దరు ఉండ్రి. ఇప్పుడు ఆనంద్ సార్ అంటే నడుస్తున్నాం. మీ మండలంలో కోట్పల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కొంత తగ్గిందని అంటారు, నిజమంటారా? లేదు, కంపల్సరీ బెనిఫిట్ ఉంది. ఏ ఎలక్షన్ వచ్చినా కంపల్సరీ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది కోట్పల్లి ప్రాంతంలో. కాంగ్రెస్ పార్టీ కొంత కీలక నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంచెం బలమైన ఉంది అనేది ఒక వాదన ఉంది. మరి వచ్చే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. మీ మండలంలో పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లో కంపల్సరీ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. మొన్న రిజర్వేషన్లో కూడా
మేమే జడ్పీకి పోటీ చేయడానికి సిద్ధమైనాం. ఆవల క్యాండిడేట్ కూడా లోకల్ మనిషి దొరకలేడు. అట్లా తీసుకొచ్చినాం. ఖచ్చితంగా కొట్లాడతాం, గెలుస్తాం. అనిల్ గారు, కరీంపూర్ అనేది ఒక చిన్న గ్రామం. కానీ ఈ కరీంపూర్ గ్రామంలో మీరు ఏదైతే గతంలో 5 ఏళ్ళుగా సర్పంచ్గా పనిచేశారు, పనిచేసిన తర్వాత మీరు ఆ 5 ఏళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చారంటారా? ఖచ్చితంగా నెరవేర్చినాం సార్. నేను హామీలు అయితే ఏమి ఇయ్యలేను సార్. ఎన్నికల్లో వెళ్ళేటప్పుడు, జనాలకు వెళ్ళేటప్పుడు చేస్తాము, డెవలప్మెంట్ చేస్తామని మీరు ఇచ్చారు. సర్పంచ్ అయ్యాక తర్వాత అన్నీ కంప్లీట్ చేస్తారా? నన్ను గెలిపించినప్పుడు మాత్రం హామీ ఇయ్యలే. ఏమున్నా అందుబాటులో ఉండి సేవ చేస్తానే దాంట్లో చెప్పినాం. కానీ మేము సర్పంచ్ అయినాక కరీంపూర్ గేట్ నుండి ఊళ్ళ వరకు లైటింగ్ వేయడం జరిగింది. ఊళ్ళో ప్రతి గల్లీలా సీసీ రోడ్డు లేని ఊరుగా తీర్చిదిద్దడం జరిగింది. ఆదర్శ గ్రామంగా జిల్లా కలెక్టర్ అవార్డు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో కూడా కొట్లాడినాం, కానీ కొంచెం మిస్టేక్ కావడం జరిగింది. ఎందుకంటే అన్ని విధాలు అన్ని రంగాలల్లో మరి గ్రామంలో ఐమాస్ లైట్లు కానీ, ప్రతి వీధిలో మరి మురుకు కాలం మోరీలు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ ప్రతిదీ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయడం జరిగింది. కానీ కరీంపూర్ గ్రామం డెవలప్మెంట్ గతం కంటే ఈసారి మీరు ఉన్నాక డెవలప్మెంట్ పెరిగిందంటారా, లేక గతం నుంచి అభివృద్ధి జరిగిందంటారా? లేదు, నేను వచ్చినప్పటి నుంచే కంపల్సరీ ఊళ్ళో ఏమేమి వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది సార్. ప్రజలకు పూర్తిగా మౌలిక సదుపాయాలు అయితే కల్పించారు ఇక్కడ కల్పించడం జరిగింది సార్. కానీ ఒక్క విషయం, రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత సాహసం చేయలేదు. కానీ మీరు ఏకంగా మీ గ్రామంలో వాల్ పోస్టర్స్ పెట్టి కొన్ని 8 సంక్షేమ పథకాలు మీరు తీసుకొచ్చారు. ఎందుకు ఆ ధైర్యం చేశారు? ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? ఇప్పుడు గ్రామ సర్పంచ్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది సార్ 2019లో. గ్రామం దిక్కెళ్ళి నేను కూడా సాధారణంగా వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినాం. మా నాయన వ్యవసాయమే, మా తాత వ్యవసాయమే. మా తాత డీలర్ ఉండే, మా నాయన సోషల్ సర్వీస్ చేస్తుండే. ఎందుకంటే ఆ ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తే ఎంత భారం ఉంటుంది అనేది స్వయంగా మేమే మా 2 అక్కల పెళ్ళిలో మాకు అనుభవం అయింది. కాబట్టి మా ఊళ్ళో పేద రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ బెనిఫిట్ చేయాలి, వాళ్ళకి మనోధైర్యం నింపాలి అనే ఉద్దేశంతో ఈ స్కీములు పెట్టడం జరిగింది. కానీ ఈ స్కీమ్లో వెనుక ఇంకెవరైనా ఉన్నారా, లేక మీరే ధైర్యంగా చేసుకున్నారు? నా సొంత డబ్బులతోటే నాకు ఆ ధైర్యం ఉన్నది, నేను ఇస్తా అనే ధైర్యం ఉన్నది. ఆర్థికంగా కూడా మామూలుగానే ఉన్నాం కాబట్టి ఇష్టం ఎన్ని అయినా తట్టుకొని ముంగలుకోవాలనే ఉద్దేశంతో నేను ఏదో 1 ఇయర్ 2 సంవత్సరాలు కాదు, నేను ఉన్నన్ని రోజులు ఈ స్కీములు కొనసాగాలని ఆ ఉద్దేశంతో పెట్టడం జరిగింది సార్. కానీ మీరు ఏదైతే 8 స్కీములు పెట్టారో నిజంగా ఆ స్కీములు చూస్తే అసలు ప్రభుత్వాలు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఆడపిల్ల పెళ్ళికి 1,15,000, అబ్బాయి పెళ్ళికి 50,000, ఎవరైనా చనిపోతే 11,000, 15,000, ఇల్లు కడితే 21,000. ఎట్లా సాధ్యం అనుకుంటున్నది ఈ సమస్య? అంటే వీటిపై ఎలా ముందుకెళ్తారు చెప్పండి. ఇప్పుడు గ్రామ సర్పంచ్గా నన్ను ఎన్నుకున్న నుంచే నా పేరు అనేది వికారాబాద్ జిల్లాలో తెలిసింది సార్. ఇప్పుడు నేను సర్పంచ్గా అయినందుకే ఆనంద్ సార్ గుర్తించి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఇచ్చారు. కరీంపూర్ అనిల్ ఉన్నాడు అనేది వికారాబాద్ జిల్లాలో అందరికీ తెలిసింది. కాబట్టి ఇప్పుడు ప్రజలు గెలుచుకున్నందుకే నేను ఇంత పేరు సంపాదించుకున్నా. ఆ పేరున్నందుకే నేను కూడా రియల్ ఎస్టేట్ చేసి ఎక్కడో డబ్బులు సంపాదించలే, రియల్ ఎస్టేట్ చేసి రియల్ ఎస్టేట్ మంచిగా నడిచింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కాబట్టి 4 రూపాయలు సంపాదించిన 4 రూపాయలకి వెళ్ళి 1 రూపాయి పంచాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. కానీ సామాన్యంగా ఈ కాలంలో ఇప్పుడున్న పరిస్థితులలో డబ్బులు సంపాదించి సొంతంగా ఖర్చు పెట్టాలంటే మనం చాలా రకాల ఆలోచన చేసే సమాజం ప్రస్తుతం. కానీ మీరు మీ కష్టార్జితంగా సంపాదించి ఈ విధంగా స్కీమ్ చెప్పడం వల్ల మీకు ఎంత సంతృప్తి అనిపిస్తుంది అంటారు? చాలా సంతృప్తి ఉన్నది సార్. ఎందుకంటే విలేజ్లో సేవ చేయడం ఎవరికన్నా ఇప్పుడు 10 రూపాయలు ఇస్తేనే పువ్వులో పెట్టుకొని చూస్తారు. అసలు ఇన్ని డబ్బులు ఇస్తే వాళ్ళ గుండెకు అతుక్కొని సత్యంత వరకు మరవని ప్రేమ పొందాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్లు పెట్టడం జరిగింది. నా కుటుంబమే కుటుంబం కాకుండా గ్రామంలో నివసిస్తున్న వాళ్ళందరూ మా కుటుంబం అనే భావనతోటి ఈ స్కీమ్లు పెట్టడం జరిగింది సార్. ఈ స్కీములు పెట్టడం వల్ల మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎందుకు ఇంత డబ్బు ఏందని ఏదైనా కొంచెం నాకు అడిగే సందర్భం అట్లా కుటుంబంలో సార్ మా అక్కలు కానీ, మా భార్య కానీ, అమ్మ నాయన కానీ అందరూ సపోర్ట్ చేసి ఏది చేసినా నువ్వు మంచి కోసమే చేస్తావు అనే ఉద్దేశంతో వాళ్ళకు గుట్టిసొంటి చేస్తే ఇంకా తృప్తి. వాళ్ళు బిల్డింగ్లు ఇవి కడితే వాళ్ళకి తృప్తి లేదు, కానీ సేవ చేయడంలో వాళ్ళకు కూడా తృప్తి వరుస్తారు. వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేశారు. మా నాన్న ఆల్రెడీ గ్రామస్తులందరూ మొన్న ఎలక్షన్లో మీటింగ్ పెట్టుకుంటే కూడా మా నాన్ననే చెప్పడం జరిగింది. ముందు నేనే కొంచెం ఆలోచన చేస్తే నాన్ననే ముందు ఉండి సరే చేయాలనే దాంతో నా అందరితో ఆలోచన చేసి ఫైనల్ డిసిషన్ తీసుకొని అనౌన్స్ చేయడం జరిగింది సార్. ఈ ప్రకటన కంటే ముందు కూడా మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎంతో కొంత
పెళ్ళికి కావచ్చు, చనిపోయినందుకు కావచ్చు, ఇంకే రకరకాలుగా మీరు ఆర్థిక సాయం చేసేవారు. అప్పుడు జనం నుంచి మీకు వాళ్ళ కృతజ్ఞత తెలుపుతూ మీకు ఎట్లా అనిపించేది పరిస్థితి అక్కడ? అయితే నేను ఒక 2021 నుండి స్కీమ్ పెట్టడం జరిగింది సార్. చనిపోతే 5,000 ఇస్తుంటే పెళ్లికి 11,000, తర్వాత 2023లో 25,000 పెంచుకుంటూ వచ్చినాం. ఇప్పుడేమో చనిపోతే 11,000. ఆరోగ్యపరంగా ఏ ఆపరేషన్ అయినా, మామూలుగా ఆరోగ్యపరంగా ఆపరేషన్ అయితే మాత్రం 15,000 ఇవ్వాలని ఇది కొత్త స్కీమ్ పెట్టడం జరిగింది. ఇల్లు కడితే 21,000 ఇవ్వాలని అదొక స్కీమ్. రంజాన్కు, మొహరంకి అయితే కంపల్సరీ నేను 5 ఏళ్ళ నుంచి సర్పంచ్ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నది. అది నేను ఉన్న రోజులు అన్నదాన కార్యక్రమం, ఇఫ్తార్ పార్టీ వాళ్ళని ఫిక్స్ అయినాం సార్. జనం నుంచి ఎట్లా రెస్పాండ్ వస్తుంది మీకు ఈ విషయం పైన? ఒకేసారి మీరు మా పాంప్లెంట్లే గోడలకు అతికిచ్చారు, జనం నుండి రెస్పాండ్ ఎట్లా ఉంది? వాళ్ళు నమ్మాలనే ఉద్దేశంతో పాంప్లెట్ చేయడం జరిగింది సార్. ఎందుకంటే ఓసారి పేపర్ ఇచ్చి ఇస్తారో లేదా అనే దాంట్లో నేను ఏం చెప్పినా ఊరోళ్ళు నమ్ముతారు. నేను మాట ఇస్తే కంపల్సరీ చేస్తాడు అనే భావన మా ఊరోళ్ళతో కలిగింది. ఎందుకంటే మేము ఇప్పటివరకు ఎన్ని మాటలు చెప్పినా అవి చేసుకుంటూనే వచ్చినాం. ఒక మాట చెప్పి అబద్ధం చెప్పే రకం మేము కాము. మా గ్రామస్తులందరికీ తెలుసు, పాంప్లెట్ పెట్టినా పెట్టకపోయినా తెలుసు. కాబట్టి వాళ్ళకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటు పెట్టడం జరిగింది. అసలు ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే, ఇట్లా నేను పబ్లిక్ అంటే నేను సేవ చేయాలి ప్రజలకి, నాకు సరే నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజలకు సేవ చేయాలని నాకు ఆలోచన ఎందుకు రావడం జరిగింది? రాజకీయ నాయకులు అంటే ప్రభుత్వం వచ్చే పథకాలను మాత్రమే ప్రజలకు చేరే విధంగా ఉండేదే నాయకుడు అనే దాంట్లో భావన కలిగి ఉండే సార్ ప్రజలకు. మనం దాన్ని చెరిపి నాయకులు అంటే, రాజకీయ నాయకులు అంటే సొంత డబ్బు కూడా ఇస్తారనే భావన జనాలలో తీసుకురావాలనే ఉద్దేశంతో నాయకులు వస్తుంటారు, పోతారు. స్థిర స్థాయిలో పేరు ఉండాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టడం జరిగింది సార్. అంటే ఎక్కడ కూడా మీరు రాజకీయంగా పదవుల కోసం కానీ లేదు ఇక్కడ నేను పదవుల కోసం పెట్టుకుంటే నేను 20 లక్షలు 30 లక్షలు ఖర్చు చేసి గ్రామ సర్పంచ్గా ఎన్నుకుంటా. నేను రూపాయి ఖర్చు పెట్టకపోయినా నేను చేసిన సేవకు ఇప్పుడు మా గ్రామంలో 90% నా ఎంటున్నారు సార్. నేను నా మంచితనం, నేను చేసే సర్వీస్ వల్లనే నా ఎంటున్నారు. నేను ఇవన్నీ స్కీములు పెట్టినా వాళ్ళే అంటారు ఎందుకు పెడుతున్నావు అని, వాళ్ళు ఉల్టానని నడుతురు. కానీ నేను పెట్టాలనే ఉద్దేశం, వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళ మనసు గెలుచుకోవాలి, గ్రామంలో సేవ చేయాలి, స్థిర స్థాయిలో మన పేరు ఉండాలనే దాంతో ఆ గ్రామం మొత్తం మా కుటుంబం అనే భావనతో పెట్టడం జరిగింది సార్. కానీ ఎక్కడ కూడా ఎలా స్వార్థంగా ఏం లేదు, ఇంకా అక్కడ స్వార్థం లేదు. ఎలక్షన్ల కోసం అంటే అసలే కాదు. మొన్న ఎలక్షన్లు వచ్చినప్పుడు అనౌన్స్ చేద్దాం అనుకున్నాం. ఎలక్షన్ ఉంటే అసలే ఎలక్షన్ అయిపోయినాక చేస్తానే చెప్పిన. ఎలక్షన్ల కోసం చేసే పథకాలు అయితే కావు సార్. ఎలక్షన్ కోసం చేస్తే నన్ను గెలిస్తే నేను ఈ స్కీమ్లో పెడతా అని చెప్తారు. నేను ఎలక్షన్ కోసం అసలే కాదు, ఎలక్షన్లు ఉన్నా లేకున్నా ఇవి నేను బతుకున్న రోజులు ఇస్తానే ఆ ధైర్యంతో చెప్తున్నాను నేను. ఇప్పుడు మీకు మీ ప్రభుత్వం లేదు, గవర్నమెంట్ లేదు, కానీ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎట్లా ఎదుర్కొంటున్నారు ప్రతిపక్ష పార్టీని? ఇవన్నీ పథకాలు పెట్టి మీకంటే ఇప్పుడు గ్రామంలో కావచ్చు, మండలంలో కావచ్చు, జిల్లాలో అధికార పార్టీ పక్షం ఉంది. మీరు ప్రతిపక్షంగా ఏ విధంగా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు? మాజీ శాసనసభ్యులు ఆనంద్ సార్ ఏది ఆదేశించినా ధర్నాలు కానీ ఈ సమస్యలు ఇప్పుడు మీరు పథకాలు పెడుతున్నారు, కొంత అధికార పార్టీ వాళ్ళ చూపు ఉంటుంది కదా మీ మీద. అట్లాంటి ఏదైనా సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారా మీరు? ఏ ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటాం సార్. ఇటువంటి మస్తు బెదిరించుడు, టార్గెట్స్ అన్నీ అయినాయి. అన్నీ తట్టుకొని ఇక్కడికి వచ్చినాం. నా ఎంట ఊరోళ్ళు ఉన్నారు. నేను ముందు ఉంటే ఇట్లనే దాదాగిరి కానీ అన్నీ చేస్తే మేము ఎస్పీ ఆఫీస్ ముంగళ కూడా ఒక 150 మందితో ధర్నా చేయడం జరిగింది సార్. ఏదాని కూడా ఎంటాడు నా మీద కూడా 4-5 కేసులు పెట్టారు. ప్రభుత్వం ధర్నాలు చేస్తే కానీ వివిధ రకాల ఒట్టిగా వేస్ట్ కేసులు పెట్టారు. అయినా కూడా ఎంటకు జరిగే ప్రసక్తి లేదు. ఎన్ని కేసులైనా పార్టీ ఆదేశిస్తే అన్నిటికీ సిద్ధమయ్యే కొట్లాడుతున్నాం. జనం కోసం ఇంకా ముంగలికి పోతూనే ఉంటాం. ఎప్పుడు అనిపలేదా ఎందుకు ఈ నా సంపాదిస్తే బెటర్, ఇవన్నీ సమస్యలు ఎందుకని ఒక్క ఆలోచన ఏమన్నా వచ్చింది అట్లాగా? అంటే సేవ చేసే ఆ తృప్తి అనేది మాకు తెలుసు కాబట్టి సేవ చేయాలనే దాంతో ముంగలికి పోతున్నాం సార్. కానీ ఎక్కడ కూడా చిన్న సమస్యలకు నిలబడేది, గట్టిగా నిలబడతాం, బరాబర్ కొట్లాడతాం. నన్ను నమ్ముకున్న ప్రజల కోసం అయితే కంపల్సరీ నిలబడతాం సార్. ఎక్కడ కూడా తగ్గేది మాత్రం లేదంటే అందులో అయితే మొత్తానికి కరీంపూర్ను ఒక రాష్ట్ర స్థాయిలో ఒక మంచి గుర్తింపు అయితే తీసుకొచ్చారు మీ పథకాలతో. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావాలి, నన్ను చూసి ఇంకా 10 మంది ఇటువంటి పథకాలు అమలు చేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కానీ ఎవరు కించపరచడం కానీ వేరే విధంతో కాదు సార్. అందరూ ఇటువంటి సర్వీస్ చేస్తే జనాలు ఉపయోగపడుతుంది. వేస్ట్ ఖర్చులు మస్తు చేస్తున్నాం సార్. ఇటువంటి ఖర్చులు చేస్తే ఏంటంటే ఇట్లా ఇవ్వడం వల్ల వాళ్ళకు మనోధైర్యం పెరుగుతుంది. ఇప్పుడు ఆడపిల్ల ఉన్నది, ఇప్పుడు మా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, పట్టభూమి తక్కువ గవర్నమెంట్ ల్యాండ్. ఇప్పుడు వర్షాలు పడితే అసలు పంట వండని స్థితి. వాళ్ళు ఇట్లా పెళ్ళిళ్ళకి వచ్చిన దానికి వాళ్ళు
ఆరోగ్యపరంగా కానీ సూసైడ్ చేసుకోవడం కానీ అట్లా జరుగుతున్నందువల్ల ఇప్పుడు మేము ఫంక్షన్ హాల్ కానీ పెళ్లికి 1,05,116 ఇస్తే వాళ్ళకి ఇంకా కొన్ని పైసలు కడితే అలా పెళ్లి అయిపోతుందనే భావంతో వాళ్ళకి ధైర్యం నింపాలనే దాంతో పథకం పెట్టడం జరిగింది సార్. ఇట్లా మీరు అంటే మీరు సర్పంచ్ కాకుండా ముందు కావచ్చు, అంత ముందు కావచ్చు, తర్వాత మధ్యలో కావచ్చు, ఈ పెళ్లి విషయంలో కావచ్చు చాలామంది ఇబ్బందులు పడతా ఉంటారు డబ్బుల కోసం సమకూర్చడానికి. అట్లా మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఈ ఆలోచన వచ్చిందా, లేక మీరు స్వతహాగా ఈ ఆలోచన వచ్చిందా? మా గ్రామంలో పెళ్లి ఎవరు చేసుకున్నా మా ఇంటికి కంపల్సరీ వస్తారు సార్. నేను అడిగేది ఏంటంటే మీకు ఏదైనా సమస్య కొంచెం ఎక్కడైనా ఎదురైంటుందా, పెళ్లికి ఇబ్బంది పడుతున్న సంఘటనలు కావచ్చు, అట్లా ఇప్పుడు ఉంటారు కదా. ఎవరు పెళ్లి చేసినా ఇబ్బంది పడతారు సార్. ఆర్థికంగా మా వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే చిన్న చిన్న పొలాలు అర్ధ ఎకరా ఉన్న వాళ్ళు మాత్రమే. పెద్ద కారు రైతులు ఒక 10 మంది ఉన్నారు, 10 కుటుంబాలు. మా దగ్గర 150 కుటుంబాలు ఉంటాయి, 750 ఓట్లు ఉంటాయి, 1200 జనాభా ఉంటుంది సార్. మాత చిన్న దావత అయినా కానీ డబ్బుల కోసం వెళ్ళాడతారు. కాబట్టి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మా దగ్గరకు వచ్చి అలా బాధలు చెప్తేనే ఆ బాధలు చూసి ఇటువంటి పథకాలు పెట్టడం జరిగింది సార్. ప్రజల బాధలు కల్లారా చూసిర్రు, ఇంకా మీరు కల్లారా చూసినాం కాబట్టి ముందు పెట్టినాం. ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెడతారు. కానీ టైంకి కూడా అక్కడ డబ్బులు వాళ్ళకు అందే పరిస్థితి లేదు. కానీ ఇటువంటి టైంలో మీరు పెళ్లికే పెళ్లి రోజు ఇస్తారా, లేక డబ్బులు పెళ్లి అయినాక? పెళ్లి రోజే ఇస్తాం సార్. ఇంకా గవర్నమెంట్ నెలకు 3 నెలలకు వస్తుంది, వీలైతే సంవత్సరంకి వస్తున్నది. నేను పెళ్లి రోజే లేకుంటే అంతకన్నా ముందు రోజే ఇవ్వాలనే డిసైడ్ తోటి. ఆ ఆనందం ఎట్లా అనిపిస్తుంది ఒకసారి మీరు చెప్పండి. సంతృప్తి ఉంటుంది సార్, ఎందుకంటే ఆ ఫీల్ అనేది వేరే విధంగా ఉంటుంది. హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా, జీవితంలో ఒక మంచి కార్యక్రమం చేశాను అది. అలా ఏమైనా సంఘటన ఉందా ఈ మధ్యన చేసింది? చాలా మంది నేను హాస్పిటల్కి పోయినా ఏడుకోయినా ఒట్టిగా రాము సార్. ఏడుకోయినా అనిల్ వస్తే ఏమో ఇస్తాడనే భావంతో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ఆశను నిరాశను చెందకుండా వాళ్ళని తృప్తిపరచనీకి మాత్రం ప్రయత్నం చేస్తాం సార్. ఈ విషయంలో మీ గ్రామస్తులకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఇప్పుడు ఎన్ని పథకాలు పెట్టారు, మీరు ఎక్కడ కూడా స్వార్థం కోసం ఆలోచన చేయట్లేదు. చివరి వరకు నా శ్వాస ఉన్నంత వరకు గ్రామ ప్రజల కోసం ఆలోచన చేద్దామని మీ ఆలోచన ఉంది. మీ ఆలోచన ప్రజలకు ఏం చెప్పగలుగుతున్నారు? మీ ప్రజలకు, గ్రామ ప్రజలకి? మా గ్రామ ప్రజలు 90% నా వెనకాల ఉన్నారు సార్. 10% కాంగ్రెస్లో ఉన్నారు, 90% టీఆర్ఎస్లు ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వం వస్తే కూడా ఒక్క కుటుంబం కూడా కాంగ్రెస్ తరఫున పోకుండా నా ఎంటనున్నందుకు ఒక తృప్తి అనిపించి ఇటువంటి పథకాలు పెట్టడం జరిగింది సార్. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటారు, చాలామంది మా వాళ్ళే నా ఎంటున్న వాళ్ళే ఈ పథకాలు ఎందుకు ఇంతమంది ఉన్నాం కదా ఎందుకు ఇబ్బంది పడతా అంటే ఇబ్బంది పడడానికి ఏం లేదు. నేను 4 రూపాయలు సంపాదించినప్పుడు ₹1 పంచడంలో ఆ తృప్తి ఉంటుంది అనేది అంటే నాకు కలిగిన సంతోషం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అట్లా నా తరపు నుండి అట్లా ఆలోచన చేశారు. గ్రామస్తులు నా ఎంటనున్నారు. ఏమున్నా ఇప్పటి నుండి నేనున్న రోజుల వరకు మంచి చెడులా నన్ను నమ్మిన కార్యకర్త కోసం అయితే పనిచేస్తాను సార్. కంపల్సరీ మీరు నమ్ముకున్న ప్రజలకు కావచ్చు, నమ్ముకున్న కార్యకర్తలకు డెఫినెట్గా మీరు నిలబడతారు. కంపల్సరీ నిలబడి ముందుండి చేస్తాం సార్. పెళ్లికి సంబంధించి 1,15,000 పెట్టారు, చనిపోయిన. ఇల్లు నిర్మాణం చేపట్టడం, ఇవ్వడం అనేది ఎందుకు ఆ నిర్ణయం? ఇప్పుడు సరే పెళ్ళి చావు అనేది అది కొంత బెటర్గా, కానీ ఇల్లు నిర్మాణంలో మీరు 20,000 ఇస్తారనేది అది ఎందుకు ఆ ఆలోచన వచ్చింది? అయితే నేను ఇల్లు నిర్మాణం కూడా సార్ సొంతంగా కట్టుకునేటోళ్ళకి మాత్రం ఇస్తాను చెప్పిన, ప్రభుత్వ పథకాలతో కాకుండా. ఇప్పుడు నేను ఒక 150 ప్లాట్లు ఇప్పించడం జరిగింది గ్రామంలో. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనంద్ సార్ దయ వలన మండలంలో ఇయ్యలేరు కానీ కరీంపూర్ గ్రామంలో 150 పట్టాలు ఇప్పించినాం సార్. వాళ్ళు సొంతంగా రీసెంట్గా ఒక 10-11 ఇండ్లు కట్టినాం. అట్లా వాళ్ళు బాధతోటి వాళ్ళు అప్పులు చేసి కడుతురు కాబట్టి మన వంతు సాయంగా ఈ 20,000 21,000 స్లాప్లు అయిపోతాయని కాదు, కానీ మన వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో 21,000 పెట్టడం జరిగింది సార్. అది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే మేము కూడా చాలా చూస్తుంటాం, కానీ ఇట్లా నిర్ణయం అనేది మాకు ఎక్కడ కనపడలేదు. అందుకోసం మేము ఈ ఇంటర్వ్యూకి వచ్చాము. కానీ ఈ ఆలోచనలు నిజంగా ఒక విధంగా చూస్తే ప్రభుత్వానికి కొంత సవాల్గా అని చెప్పుకోవచ్చు కదా. కంపల్సరీ సార్, ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి పథకాలు పెట్టలేరు సార్, పెట్టరు కూడా. ఎందుకంటే ఎవరు డబ్బులు సంపాదించుకుంటే భూములు కొందాం, ఫామ్ హౌస్లు కొందాం అనే ఆలోచన ఉండే, కానీ నాకున్న ఆస్తి కాడికి నేను సత్యంత వరకు యథార్థంగా బతుకుతానే ధైర్యంతో నేను పంచే ధైర్యం నా దగ్గర ఉన్నది. ఆర్థికంగా నేను బలంగానే ఉన్నా కాబట్టి అన్నీ ప్లాన్ చేసుకొని ఇబ్బంది పడకుండానే తృప్తితోటి నేను ఈ పథకాలు విడుదల చేయడం జరిగింది. ఇక్కడ పొలిటికల్ విషయాన్ని మాట్లాడదాం సరే. ఇప్పటిదాకా మీ గ్రామము, మీ డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు రాజకీయంగా మీరు కోట్పల్లి మండల పార్టీ ప్రెసిడెంట్, గతంలో మీ పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ డెవలప్మెంట్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా డెవలప్మెంట్ చేస్తుంది. ఎందుకు ప్రజలు ప్రభుత్వం పైన ఈ మధ్యన చాలా ఏది యూరియాకు సంబంధించి కావచ్చు ఇతర అంశాలపై ప్రజలు ఎందుకు అంత అసంతృప్తి వ్యక్తం చేశారు? ఇప్పుడు 6 గ్యారెంటీలని ముందుకు వచ్చారు సార్. 420 హామీలు ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఒక్క వర్గం కాదు, మన రాష్ట్రంలో ఎన్ని వర్గాలు అన్ని వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఫస్ట్ రుణమాఫీ గెలవంగానే 9 తారీఖు సోనియా గాంధీ బర్త్డే గిఫ్ట్ ఇస్తా అని చెప్పింది, అప్పుడు మోసం చేసింది. అది 2 లక్షల లోపల అని అందరూ బ్యాంకులో పోయి కట్టండి నేను మళ్ళీ నెల ఇస్తా అని చెప్పిండు, అది అంతా ఫేక్. 2000 పింఛన్ వాళ్ళు ఈ నెల ఆగండి వచ్చే నెల 4000 ఇస్తామని, అన్నీ ఒక్క పథకం కాదు అన్నిట్లా అసంతృప్తితోనే ఉన్నారు. యూరియా విషయంలో అయితే మా దగ్గర మేమే 4-5 రాస్తారోకలు చేసినాం, ధర్నాలు చేసినాం, అన్నీ చేసినాం. ఒక్క విధం కాదు, ఆయన చేసే పథకం ఏది కూడా తృప్తి వరుసకు వచ్చింది సార్. అందరు ఏది చేసినా ఆయన తృప్తి వరిసినని అనుకుంటున్నాడు, కానీ ప్రజలు మాత్రం విమర్శలు ఎక్కువ మొదలైనవి సార్. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం మేము అన్నీ చేస్తున్నాం, అధికారంలోకి వచ్చాక ప్రజలకు మేలు చేసామని కాంగ్రెస్ చెప్తున్నారు, మీరేమో ఏం ప్రజలు అసంతృప్తం మీరు అంటున్నారు. ఇప్పుడు రుణమాఫీ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు బ్యాంకు ఇల్లు కట్టమని చెప్పారు సార్. మా వాళ్ళందరూ కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కట్టుకోండి నేను వేస్తా అని చెప్పాడు. కొన్ని రోజులకే మళ్ళా చేతులు ఎత్తేసారు ముఖ్యమంత్రి కానీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి కానీ. ఎందుకంటే చాలామంది సగం మందికి మాత్రమే 40%, సగం మంది కూడా 40% మాత్రమే రుణమాఫీ అయింది. ఇంకా 60% మందికి రుణమాఫీ కాలేదు. కాబట్టి 60% మంది తృప్తి ఎట్లుంటారు సార్? ఇప్పుడు ఇక్కడ ఊళ్ళల్లో ఏంది రుణమాఫీ ఆశకే ఓట్లు వేసారు. వాస్తవంగా అంటే ఆయన ముఖం చూసో ఏమో చేస్తాడని కాదు, రుణమాఫీ వచ్చే నెలలో ఇస్తా అంటున్నాడు కాబట్టి నమ్మి మోసం అయిపోయారు అట్లా. ఇప్పుడు మీ కొట్పల్లి మండలంలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందన్నారు. గట్టిగా ఉన్నా సార్. నేను జడిపికి నిలబడితే పెద్ద పెద్ద లీడర్లు నువ్వు నిలవాడు కంపల్సరీ నీకే గెలిపిస్తామని చాలా మంది ఫోన్ చేసి చేయడం జరిగింది సార్. కొట్పల్లి మండలం అంటే జడిపల్లి మండలంలోనే జడిపిటీస్ నువ్వే గెలుస్తావు, కంపల్సరీ బీఆర్ఎస్ వస్తావు, పూర్తి వ్యతిరేకత ఉన్నది నువ్వే గెలుస్తావు అని చాలా మంది ఫోన్ చేయడం వల్ల నాకు ఆ ధైర్యం కలిగింది సార్. జిల్లా పరిషత్కు సిద్ధంగా ఉన్నారు అయితే మీరు? జిల్లా పరిషత్ అది బీసీ వచ్చింది కాబట్టి ప్రభుత్వం మా పార్టీ ఏది ఆదేశిస్తే ఆ పదవికి పోటీ చేస్తా సార్, అన్నిటికీ ముందుండి నడిపిస్తుంది. మెతుకు ఆనంద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్కు చాలా నమ్మిన బంటుగా ఎందుకు అనిల్ ఉన్నారు? అంత నమ్మకంగా ఎందుకు? ఎందుకంటే ఆనంద్ సారు ఏం చెప్తే దానికి నేను ముందుంటా సార్. ఏ విషయం అన్ని ధర్నాలు కానీ సార్ ఏం మాట చెప్పినా ఏది ఆశించినా దాన్ని ముందుండి చేస్తాం. సార్కు నమ్మకమైన బంటుగా నిలబడాలనే ఉద్దేశంతో సార్ చెప్పిన చేస్తున్నాం. సార్ వెంటనే ఉంటాం సార్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా టీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. ఇంకా చాలా ఇబ్బందులు పెట్టారు, అవే తట్టుకున్నప్పుడు ఇబ్బందులను అలవాటు అయిపోయింది. అన్నిటికీ రెడీ ఉన్నాం. ఇంకా ముందు ఏమి ఇబ్బందులు పెట్టినా తట్టుకుంటాం. మా ప్రభుత్వం వచ్చినాక దానికి రెట్టింపు డబల్ అయితే ఖచ్చితంగా ఇస్తాం సార్. కానీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారంటారా మీరు? కంపల్సరీ బీఆర్ఎస్ తప్పు చేసిన అనే భావన ప్రజలలో మొదలైంది సార్. ఆ ఊళ్ళలోకి పోతే మేము దావత్లకు ఫంక్షన్లకు పోతే వాళ్ళే ఉల్టా చెప్తారు, ఎంత పెద్ద తప్పు చేసినాం, కంపల్సరీ ఈసారి అప్పుడు తప్పు చేసినాం మళ్ళీ తప్పు చేయం, కంపల్సరీ లోకల్ బాడీలో మీ పార్టీకి వేస్తామని వావలలో కూడా చెప్పడం జరుగుతున్నాం సార్. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి బీఆర్ఎస్ గెలుపు సాధ్యమంటారా మీరు? కంపల్సరీ సాధ్యమే సార్. ఈడ రాష్ట్రంలో కూడా కంపల్సరీ బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుస్తుంది. జడ్పీ చైర్మన్లో కూడా ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుంది. చాలా మంది చెప్తున్నారు అనేక గ్రామాలలో నిలబడడానికి ముందుకు రావట్లేదు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే అధికారం లేదు కదా అన్నట్టు. నిజంగా అట్లా ఏమన్నా టాపిక్ ఉందా పొలిటికల్? ఎంపీటీస్ టికెట్ల కోసం టీఆర్ఎస్ వాళ్ళు తక్కువ అడిగారు, కాంగ్రెస్ వాళ్ళే మేము మీ పార్టీలకు వస్తాం మాకు టికెట్లు ఇవ్వండి ఎంపీటీస్ టికెట్లు అని ఒక్కొక్క దగ్గర 6-7 మంది మాకు పోటీ దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. మొన్న నామినేషన్లు ఫస్ట్ రోజే మేము నామినేషన్ ఎన్నిక పోయినాం. ఏతం అనే మూమెంట్లో మరి కోర్టు స్టే ఇవ్వడంతో మరి వాపసు రావడం జరిగింది. చాలామంది మా మండలం కూడా కాంగ్రెస్ వాళ్ళే ఎంపీటీస్ టికెట్లు కానీ సర్పంచ్ టికెట్లు కానీ వాళ్ళే ముందు అడుగుతున్నారు సార్. ఇప్పుడు పార్టీ మీద అంత నమ్మకం లేకపోతే కాంగ్రెస్ పార్టీ పెట్టి మరి రూలింగ్ లేని గవర్నమెంట్లో టికెట్లు ఎట్లా తీసుకుంటారు సార్? ఆ నమ్మకం జనాలలో ఉన్నది. మీరు కాంగ్రెస్లో ఉంటే గెలవరనే ఉద్దేశంతో టీఆర్ఎస్లోకి వస్తామని వాళ్ళు మమ్మల్ని వేడుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మేము బీఆర్ఎస్ పార్టీ చాలామంది నాయకులు మా దగ్గరకు వస్తున్నారని కూడా చెప్తున్నారు. మాతైతే మా వికారాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఎవరు గెలవలేరు సార్. గెలిచిన నుంచి కాంగ్రెస్లోనే ఎవరు గెలవలేరు, మా టీఆర్ఎస్లోనే కలిసారు. మేము ఉన్న కేటీఆర్ ప్రోగ్రాంలో కూడా మా మండలం నుంచి ఒక 250 మందిని కల్పించినాం సార్. ఇంకా చాలామంది వస్తారు కానీ మేమే ఫిల్టర్ చేసి మళ్ళీ ముందు చేసిన తప్పు ఇప్పుడు చేయొద్దు, కార్ ఓవర్లోడ్ నింపొద్దు, కార్ ఎంతమంది 5 మంది పడితే 5 మంది నింపాలి, ఒకటేసారి 10 మంది నింపితే
చెప్పుకొని కారు పంక్చర్ చేసుకోవద్దనే ఉద్దేశంతో మరి ఆనంద్ సారు ఎవరైతే నిస్సాయకమైన కార్యకర్తలు వాళ్ళని తీసుకోవాలనే దాంట్లో ఈ డబుల్ గేమ్ ఆటోలను వీళ్ళు తీసుకోవద్దనే దాంట్లో జల్లెడ బట్టి తీసుకుంటున్నారు. పోయినసారి ఎలక్షన్ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంతమంది నేతలు అటు ఇటు కాంగ్రెస్ పార్టీ కొంత అంటే కోఆర్డ్గా పనిచేసిన వాళ్ళని ఏమైనా గుర్తించారా మీరు? అట్లా ఉన్నారు కదా చాలా మంది. గుర్తించడం అసలు వాళ్ళని పార్టీ దరిదాపులో కూడా రానియకొచ్చాడు సార్. అట్లా ఏమైనా జరిగింది, ఇబ్బందులు ఎదురైనా? జరిగినాయి. చాలా మంది బీఆర్ఎస్ ప్రభుత్వం మేలు పొంది లాస్ట్ మూమెంట్లో కొంతమంది 10-15 మంది లీడర్లు ఆనంద్ సార్కి మోసం చేయడం జరిగింది. అయినా కూడా కొత్త నాయకత్వాన్ని ఇప్పుడు నేను 30 ఏళ్ళు 2022-23లో నేను సర్పంచ్గా అయినా. కానీ ఆనంద్ సార్ చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు ఇచ్చి కొత్త నాయకత్వాన్ని ముందు నడిపించండి. పెద్ద లీడర్లు అనేది వాళ్ళు స్వార్థంకి చేస్తారు అనే దాంట్లో ఇప్పుడు ఆనంద్ సార్ దగ్గర ఉన్న నాయకులు మొత్తం కొత్త నాయకులు అన్నిటికీ నేనున్నా అనే భరోసాతోటి ఎట్లా అంటే స్వార్థం లేకుండా సేవ చేయాలనే నాయకులను తయారు చేసిండు ఆనంద్ సార్. మొత్తం మంచి నమ్మకమైన నాయకులను తయారు చేసిండు. కానీ బీఆర్ఎస్ పార్టీలో వర్గాలు ఉన్నాయని అంటారు, నిజమా మరి? ముందు వాస్తవంగా వర్గాలు ఉండే సార్. ఇప్పుడు మా దగ్గరనే 4-5 వర్గాలు ఉండే. ఇప్పుడు ఎమ్మెల్సీ వర్గం, జెడ్పీ చైర్మన్ వర్గం, అట్లా వర్గాలు ఉండే. ఇప్పుడు ఎవరు వర్గం లేదు, ఒకటే వర్గం ఆనంద్ సార్ వర్గం, కేసీఆర్ సార్ వర్గం, ఒకటే వర్గం. అంటే 4 వర్గాలకు ప్రాతినిధ్యం ఉంది. ముందు ఉండే సార్, ఇప్పుడు ఎవరిది లేదు, ఒకటే వర్గం ఆనంద్ సార్ వర్గం, కేసీఆర్ వర్గం, బీఆర్ఎస్ పార్టీ వర్గం, ఒకటే వర్గం. ఇక వేరే వర్గంకి అవకాశమే లేదు సార్ ఇప్పుడు. కానీ ఇక్కడ మీ బీఆర్ఎస్ పార్టీలో 2 విషయాలు మాకు స్పష్టంగా ఉంటుంది. కొంత భాగం తాండ్ర ప్రాంతం ఉంది, కొంత భాగం వికారాబాద్ ప్రాంతం ఉంది. ఈ 2 ప్రాంతాలను ఏ విధంగా మీరు సెట్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి? రోహిత్ రెడ్డి సార్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాడు సార్. మేము ఏం చెప్పినా కంపల్సరీ అని మీరు ఏం చెప్తే అది నేను చేస్తా అంటాడు. ఆవల 6 గ్రామాలు ఉన్నాయి, ఇక్కడ 12 గ్రామాలు ఉన్నాయి. మేజర్గా ఆనంద్ సార్కి ఉంటుంది కాబట్టి ఆనంద్ సార్ సైడే మేము ఉంటాం. కరీంపూర్ అనేది వికారాబాద్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 12 విలేజ్లు ఉంటుంది, అక్కడనే 6 విలేజ్లు. ఇద్దరు కూడా మంచిగా ఉన్నారు సార్. రోహిత్ రెడ్డి సారు, ఆనంద్ సార్ ఇద్దరు కలిసి ఉంటారు. ఏమున్నా ఇద్దరు ఆదేశిస్తారు. కంపల్సరీ అందరం 18 విలేజ్లలో కలిసి ఏ ప్రోగ్రామ్ చేసినా విజయవంతంగా చేస్తాం సార్. ఆ విభేదాలు అయితే ఇప్పటివరకు రాలేవు, ముందు కూడా రావు సార్. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక ఏకతాటి పైన ఉన్నారు. ఇద్దరు కూడా కేసీఆర్ సార్ వర్గంలో ఉన్నారు కాబట్టి మాకు అలాంటి ఇబ్బందులు అయితే ఏం రావట్లేదు సార్, రావు కూడా. ఇప్పుడు వికారాబాద్ జిల్లా, వికారాబాద్ కాన్స్టిట్యున్సీ, కోట్పల్లి మండలం మొత్తానికి లోకల్ బాడీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటిస్తారా? చైర్మన్ కంపల్సరీ గెలుస్తాం సార్. ఎందుకంటే మొన్న ఆనంద్ సార్ ఇంట్లో కూడా మాజీ శాసనసభ్యులు 4 కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా గట్టిగా ఉన్నారు, ముందుండి కొట్లాడాలి. బరాబర్ సర్వేలు కూడా అన్నీ జెడ్పీ చైర్మన్ బీఆర్ఎస్ అనే దాంట్లో నడుస్తున్నాం సార్. కానీ బీఆర్ఎస్లో చాలా కొన్ని ప్రాంతాలు అంటే మిగతా ప్రాంతాల్లో క్యాండిడేట్లే కొంచెం అటు దొరకట్లేదని ఒక టాక్ ఉండే. ఒక్కొక్క పోస్టుకు ఒక జెడ్పీ చైర్మన్కు ఇంచుమించు 10 నుంచి 15 మంది పోటీలు ఉన్నారు సార్. అంటే రిజర్వేషన్గా మారింది కాబట్టి ఇప్పుడు అన్ని ఒక మండలానికి పోతే జెడ్పీ చైర్మన్ కూడా 10 నుండి 15 మంది దరఖాస్తు చేసుకున్నారు. మన జిల్లా పార్టీ అధ్యక్షులకు జెడ్పీ చైర్మన్కి అయితే 20 మంది పోటీ రావడం జరిగింది. పార్టీ ఎవరిని గుర్తించిస్తే వాళ్ళకు పని చేయడానికే అందరు రెడీ ఉన్నాం సార్. కానీ ఇంకో విషయం అండి, వికారాబాద్ జిల్లాలో మీ పార్టీ అధ్యక్షులుగా మీ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు ఆనంద్ గారు, అందుబాటులో ఉండారంటారు, నిజమంటారు అదే? ఆనంద్ సారు గెలిచినప్పుడు కూడా వికారాబాద్ ఉన్నాడు సార్. వాళ్ళకు హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ సబితా మేడం చూసుకుంటుంది. ఆనంద్ సార్ వేరే పనే లేదు సార్, మొత్తం ప్రజలలో ఉంటాడు. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో గెలిచినప్పుడు అయితే మీతో నేను కార్యక్రమం ప్రతి విలేజ్లో మార్నింగ్ 6 గంటలకు వచ్చేస్తుండే. మేము లేవకుంటే మమ్మల్ని వచ్చి లేపుతుండే. అట్లా కాన్స్టిట్యున్సీ మొత్తం ప్రతి విలేజ్ ఏ విలేజ్ తిరగకుండా 5 ఏళ్లలో పూర్తి చేసుకున్నాడు, వార్డులలో పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు కూడా పెళ్లిళ్ళకి కానీ పేరెంట్లకు కానీ ఇప్పుడున్న స్పీకర్ రాకపోయినా కూడా ప్రతిదానికి ప్రతిపక్ష వాళ్ళు పిలిచినా పోతాడు, వీళ్ళు పిలిచినా ఎవ్వరు భేదం లేకుండా అన్ని మతాలను కలుపుకొని పోయి ఇప్పుడు మస్తు చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు కానీ వికారాబాద్లో నివసిస్తాడు. ఇప్పుడు పోయినా కూడా వికారాబాద్లో ఉంటాడు. వికారాబాద్ ఇల్లు ఉన్నది, హాస్పిటల్ ఉన్నది, అన్ని ఇడిచిపెట్టి ఎక్కడ పోడు సార్. చెప్పేటోళ్ళు బల్లాం చెప్తారు కానీ మొత్తం అందుబాటులో ఉంటాడు. ఒక్కరోజు కూడా బయటికి పోడు సార్, మొత్తం ఇక్కడ ఉంటాడు, ఎప్పుడు పోయినా కలుస్తాడు. మొత్తానికైతే సమస్యలకైతే మీరు ఇప్పుడు వచ్చే ప్రజల సమస్యలపై ఏ విధంగా మీరు పోరాటాలు చేద్దామనుకుంటారు ప్రభుత్వం పైన? ప్రజల తరపున అన్ని రంగాలల్లో మేము ముందుండి ధర్నా చేస్తాం, వాళ్ళ పక్క నుండి కొట్లాడతాం సార్. ఇప్పుడు మీరు మీ మేనిఫెస్టో పెట్టారు, ఇప్పుడు మీకంటూ మీ ఊర్లో కావచ్చు, మండలం కావచ్చు, పోటాపోటీ ఇంకో పార్టీ అయితే ఉంటుంది. మరి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇట్లా పథకాలు పెడితే ప్రజలు వాళ్ళకు నమ్ముతారంటారా? ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వము వచ్చినప్పటి నుండి వీడికి 22 నెలలు అయింది సార్, 2 సంవత్సరాలు అయింది. వాళ్ళు
ఎలక్షన్లు వచ్చినప్పుడు వల్ల మేము ఇండ్లు పెడతాం, లోన్లు పెడతాం, పింఛన్లు ఇస్తామని ఆల్రెడీ జిరాక్సుల మీద జిరాక్సులు తీసుకుంటున్నారు మా విలేజ్లో. ప్రభుత్వం హామీ ఇవ్వకున్నా మా వాళ్ళు ఓట్ల కోసం అన్నీ చేస్తారు. మీకు గవర్నమెంట్ ల్యాండ్లు చేస్తాం, జిరాక్సులు ఏంటి అన్నీ చేస్తారు, కానీ మా విలేజ్లో మాత్రం ఒక్కరు నమ్మే పరిస్థితి లేదు సార్. ప్రభుత్వం ఆయన ఇంటికి 10 లక్షలు ఇస్తే కూడా పోని పరిస్థితి ఉన్నది మా దగ్గర. వాళ్ళు ఏం చేసినా మా వాళ్ళు మాట ఇస్తే మాట తప్పని రకం సార్. ఎందుకంటే వాళ్ళ ప్రేమను సంపాదించుకున్నాం. వాళ్ళ పైసల గురించి అమ్ముడు పోయే రకం కాదు. పథకాలు ఇచ్చి ఇప్పుడు నేను పథకాలు వాళ్ళు వద్దంటారు కానీ నేను పెట్టిన నా తృప్తి కోసం పెట్టిన. వాళ్ళు పథకాలను ఆశించలేరు, పథకాలను చూసి నా ఇంటికి వచ్చారు. నేను పథకాలు నిన్న కొట్టిన కోట్పల్లి మండలంలోనే నేను హైయెస్ట్ మెజార్టీ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీకి కరీంపూర్ సార్. ఎందుకంటే వాళ్ళు అంత సపోర్టర్ కాబట్టి నేను లీడ్ ఇచ్చిన. ఇప్పుడు నేను నా ఇంట్లో లేవు కదా సార్ ఓట్లు మాట ఇయ్యనీకి, వాళ్ళు నా ఇంటున్నారు కాబట్టి వాళ్ళకి తృప్తిపరచాలి. రూలింగ్ గవర్నమెంట్ లేనప్పుడు కూడా అందరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు ఎల్లవేళ అందుబాటులో ఉండి అన్ని చేయాలి, సర్వీస్ చేయాలనే దాంతో పథకాలు పెట్టడం జరిగింది. ఇంకో విషయం చెప్పండి, మీరు పెళ్ళికి ఇస్తున్నారు, చనిపోతే ఇస్తున్నారు ఆర్థిక సాయం, వీళ్ళు పేదవాళ్ళు ఇల్లు కడితే సాయం చేస్తున్నారు, రంజాన్కి ఇస్తున్నారు, ఇంకా ఇతర కార్యక్రమాలకు ఇస్తున్నారు. కానీ రైతుల గురించి ఏం పథకం, రైతులకు ఏదైనా చేయాలని మీ ఆలోచన ఏమైనా వచ్చిందా? ఇంకేమైనా రైతులకు చేయాలని మీకు ఈ పథకాలు మొత్తం రైతుల గురించే సార్. మా దగ్గర ఉండేటోళ్ళు మొత్తం రైతులే, కంప్లీట్ రైతులే. ఇప్పుడు 1,05,110 ఇచ్చే ఆ రైతు బిడ్డకే ఇస్తాం కదా సార్, ఆ రైతుకే చెందుతాయి. ఇప్పుడు అబ్బాయికి 55,110 ఇచ్చినా రైతుకే చెందుతాయి. ఇప్పుడు పండుగలు ఏంటంటే చాలామంది కొంతమంది ఇప్పుడు మొహరం కానీ బక్రీద్ మన రంజాన్ కానీ పండుగలు కొంతమంది చేసుకొని పరిస్థితి ఉంటుంది. అటువంటి సందర్భంలో మేమే గ్రామ పంచాయతీ దగ్గర అందరికీ భోజనాలు ఇఫ్తార్ పార్టీ ఇచ్చి అందరు కలిసిమెలిసి ఉండాలనే మొత్తం 2 క్యాస్టులు ఉంటాయి సార్. అన్నీ ఏ చిన్న దావత్ చేసినా కూడా మాకు వాళ్ళు చెప్తారు, వాళ్ళకి మేము చెప్పి ఇప్పుడు ఎట్లా ముందుకి అట్లనే సాగుతుంది సార్. కానీ స్పెషల్గా రైతాంగం సంబంధించి రైతుల గురించి ఏం ఆలోచన ఏం లేదు. ఇంకా ఇవన్నీ రైతుల కోసం కదా సార్. మొత్తం మా గ్రామంలో నివసిస్తున్న రైతులు కాబట్టి ఇవన్నీ రైతులకు చెందుతాయి అన్నమాట. మీరు మీ గ్రామ ప్రజల సమస్యల గురించి, మీ మండల ప్రజల సమస్యల గురించి మీరు అధికారుల దగ్గరికి వెళ్తున్నారు, స్పందన ఎట్లుంది అధికారుల నుంచి? అధికారులు మంచిగా స్పందిస్తారు సార్. ఎవరో ఒకరిద్దరు పొలిటికల్ ప్రెషర్ తోటి కొంచెం చేసినప్పుడు కూడా మేము గట్టిగా చేస్తాం సార్. ఏం చేసినా చేయకుంటే ధర్నాలు కానీ మేము మంచితనాన ఎంతవరకు చెప్పాలన్నా ఆఫీసర్కు 3 సార్లు చెప్తాం సార్. తర్వాత తినకపోతే వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలనేది మాకు తెలుసు కాబట్టి వాళ్ళు ఇప్పటివరకు అయితే ఆ పరిస్థితి తీసుకురాలేరు. అందరూ చెప్తే ఇనే రకం ఉన్నారు. ఎందుకంటే మేము అన్యాయం చేయం, మంచిగా చేస్తాం కాబట్టి అనిల్ చెప్తే వాస్తవమే చెప్తాడనే ఉద్దేశంతో ఆఫీసర్లు ఇప్పటి వరకు ఆ భరోసా ఉన్నది కాబట్టి మేము ఏం చెప్పినా అది ఇప్పటి వరకు అయితే చేసుకుంటూ వచ్చారు సార్. అధికారులకు పూర్తి స్థాయి ఒక విశ్వాసం ఉంది, ఏం పని వచ్చినా ఎక్కడ ఇబ్బంది ఉండదు, కరెక్ట్ ఫ్రాంట్ ఉంటుందంటే నమ్మకం. అనిల్ ఏది చెప్పినా భూముల విషయంలో కానీ కేసుల విషయంలో కానీ ఎంపీడీఓ ఆఫీస్ విషయంలో కానీ ఏం చెప్పినా అనిల్ చెప్తే వాస్తవమే ఉంటుంది. ఒకరికి స్వార్థం చేసే విషయం చెప్పడు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పటి వరకు మంచి స్పందన ఇచ్చారు. చెప్పిన పనులు అయితే ఇప్పటి వరకు చేసిరు సార్. మీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉంటారు కదా నాయకులు, కార్యకర్తలు, మా నాయకులు పట్టించుకోవట్లేదు, కొంత మీకు మీరైనా పరిష్కరించిన అట్లా ఏమైనా సందర్భం ఉందా? చాలా జరిగినాయి సార్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మీటింగ్ పెడితే కూడా అక్కడనే కొట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు, మేము అనిల్కే ఓటేస్తాము అంటే ఎంత మనసు గెలుచుకుంటే ఆ ముచ్చట అంటారు సార్. లోకల్ ఉన్నాం కాబట్టి గెలుచుకున్నారు నాయకులు, కాంగ్రెస్ కూడా కంపల్సరీ మాకే చేస్తారు సార్. లోకల్ మీద నిలబడ్డప్పుడు కంపల్సరీ వాళ్ళు కూడా మా చుట్టాలలో ఉంటారు, ప్రేమతోటి ఉంటారు, దోస్తులు ఉంటారు, అందరు ఉంటారు కాబట్టి అన్ని రంగాలలో మాకు మంచి పేరు ఉన్నది కాబట్టి కంపల్సరీ మాకే సపోర్ట్ చేస్తారు సార్. ఇప్పుడు మీ గ్రామంలో ఈ పథకాలు పెట్టారు, అది మీరేమో 90% మా పార్టీ ఉందని అంటున్నారు, కొంత కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉంటారు. ఈ పథకాలు అన్ని పార్టీలకా, అన్ని వర్గాలకా, లేక ఎట్లా ప్రజలకు మొత్తం? కరీంపూర్ గ్రామంలో ఎవరు నివసించారో వాళ్ళందరికీ ఎవరైనా మాకు పైసలు వద్దు అంటే వాళ్ళకి ఏం తప్ప గ్రామస్తులందరికీ పథకం ఇవ్వాలనే ఉద్దేశంతో పాలిటిక్స్ లేదు, పొలిటికల్ లేవు, కులాలు లేవు, మతాలు లేవు, ఏది లేదు, అందరికి సమానమే. ఎవరు కూడా ఎక్కతక్కలేదు. మాట ఇచ్చిన డబ్బులు కంపల్సరీ ఇస్తాం. ఎవరైనా మాకు వద్దు మాకు పైసలు ఉన్నాయంటే తప్ప అందరికి వేయాలని డిసైడ్ అయినాం సార్. చివరగా చెప్పండి, మీ కరీంపూర్ ప్రజలకు, మీ కోట్పల్లి మండల ప్రజలకు మీరు చెప్పదలుచుకుంది ఏంటి? చివరగా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, మీరు ఏం సూచిస్తున్నారు? ప్రజలకు చెప్పేది ఒకటే సార్, ఆ అడ్డమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కిర్రు. ఇవి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ ఓటు మాత్రం ఆలోచన చేసేయాలి. ముందు చేసిన తప్పు ఇప్పుడు చేస్తే మళ్ళీ మనం 10 ఏళ్ళు ఎంటకపోతాం. మనం ముందుండాలంటే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ సార్. ఇప్పుడు ఆడపిట్ట పెళ్ళి ఉంటే ఇల్లు కట్టుకుంటూ ఉంటే 10 గుంటలో 15 గుంటలు అమ్ముకొని మంచిగా ఉంటారు. ఇప్పుడు ఆ కొంటామంటే కూడా ఎంట పడితే రాని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మా విలేజ్లోనే ఇల్లు కట్టుడు కానీ పెళ్ళిళ్ళు చేసుడు కానీ చాలామంది నన్ను అడుగుతున్నారు, కానీ కొనేటోళ్ళు ఎవరు రావట్లేదు.
మార్కెట్ ఏమో ఇప్పుడు 50 లక్షలకి ఎక్కువ ఉన్నది 15 లక్షలు కడితే వాళ్ళ మనసు ఒప్పది, మనమేం అడగకొచ్చినాం. వాళ్ళని మనసు ఎందుకు ఖరాబ్ చేయాలి, విలువ తక్కువ ఎందుకు చేయాలనే దాంట్లో. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మార్కెట్ మొత్తం తగ్గిపోయింది సార్. వాళ్ళకు మనోధైర్యం అనేది దెబ్బతిన్నది. ప్రభుత్వ పథకాలు ఎన్ని ఇచ్చినా ఎవరు ఏం చేయలేరు. కేసీఆర్ గవర్నమెంట్లో పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ భూమి విలువ మాత్రం రెట్టింపు చేసిండు. వాళ్ళు గట్టి ఉండి అమ్ముకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకునే స్థితికి తీసుకొచ్చిండు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అది లేదు, పథకాలు లేవు, భూమి రేట్ లేదు, ఎక్కడ కాకుండా ఉన్నది. కావున అందరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి, ఏ ఓటేసినా వార్డ్ మెంబర్ నుండి జెడ్పీ చైర్మన్ వరకు మనం బీఆర్ఎస్ పార్టీకి వేయాలి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. ఇది అనిల్ గారు చెప్తున్నారు. పుట్టిన బిడ్డ నుంచి చనిపోయేదాకా తనకు సంబంధించి తన గ్రామంలో ఎంతవరకైనా తన సహాయం అనేది రాజకీయంగా అతీతంగా ఏ రాజకీయ పార్టీకి కాకుండా ప్రజలకు మేలు చేయాలనేదే తన లక్ష్యం. జీవితాంతం తను సంపాదించిన దాంట్లో తన ప్రజలకే సేవ చేసేందుకు తన సంపాదన మొత్తం ప్రజలకే ఖర్చు పెడతానని చెప్తున్నారు. ఇది ఇవాళ మన స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.